హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ లిఫ్ట్. ఈరోజు మైనర్ అంటే ఏంటిది, కోఫాక్టర్ అంటే ఏంటిది అని చూద్దాం. ఇప్పుడు ఇది 3x3 మ్యాట్రిక్స్ కదా. 3x3 మ్యాట్రిక్స్లో ఇది A11, ఇది A22, ఇది A33. వీటిని డయాగోనల్ ఎలిమెంట్స్ అంటారు. ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఇది థర్డ్ రో. ఇప్పుడు ఇలా మైనర్ ఏంటిది, కోఫాక్టర్ ఏంటిది అనేది చూద్దాం. ఇప్పుడు మైనర్ అంటే ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఈ సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఈ 3 ఎలిమెంట్స్లో A11 ఆఫ్ -1 ఈ 1 + 1 ఎంత, 1 + 1 ఆఫ్. ఇప్పుడు ఈ ఎల్ షేప్లో ఇట్లా ఈ A11 కున్న పక్క ఎలిమెంట్స్, A11 కున్న కింద ఎలిమెంట్స్ తీసేసి ఈ 4 ఎలిమెంట్స్ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేయాలి. అంటే A22 ఇంటూ A33 మైనస్ A32 ఇంటూ A23. అర్థమైందా? ఇది ఇంటూ ఇది A22 ఇంటూ A33 మైనస్ A32 ఇంటూ A23. ఇప్పుడు ఇక్కడ ప్లస్ తీసుకున్నా, చెప్తాను, ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా, ఓన్లీ ఈ పార్ట్ని ఏమంటారు అంటే మైనర్ అంటారు. అదే ఇది ఈ మొత్తాన్ని కోఫాక్టర్ అంటారు. అర్థమైందా? ఈ చిన్న పార్ట్ని అంటే ఈ 4 ఎలిమెంట్స్ మల్టిప్లై చేస్తే దాన్ని మైనర్ అంటారు. అదే దీంతో చేస్తే దీంతో చేస్తే కోఫాక్టర్ అయిపోద్ది. ఇప్పుడు కోఫాక్టర్ ఎలా, ఇది ఎందుకు వచ్చింది ఇక్కడ, 1 + 1 ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది ఫస్ట్ ఎలిమెంట్ అన్నట్టు. 1 + 1 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. 1 + 2 అన్నాడు అనుకో, 1 + 2 అన్నాడు అనుకో, ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ అనమాట. ఇప్పుడు A12కి ఎలా అంటే -1, అన్నిటికీ -1 + 1 ఆఫ్ 1 + 2 అంటే 1 + 2 ఆఫ్. ఇప్పుడు టీ షేప్లో అంటే దీనికి A12కి ఉన్న పక్క ఎలిమెంట్స్ ఏంటిది A11, A13. దీని కింద ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది A22, A32. ఈ ఎలిమెంట్కి ఇప్పుడు ఏదైతే తీసుకుంటానో ఆ ఎలిమెంట్కి సైడ్ ఉన్న ఎలిమెంట్స్, కింద ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. సైడ్ ఉన్న ఎలిమెంట్స్, కింద ఉన్న ఎలిమెంట్స్ తీసేస్తే ఇది ఎలిమెంట్స్ మిగులుతాయి. ఇప్పుడు ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు ఇది ఇంటూ ఇది చేద్దాం. A21 ఇంటూ A33 మైనస్ A31 ఇంటూ A23. అంతే కదా. ఇది ఇంటూ ఇది రాసిన, ఇది ఇంటూ ఇది రాసేసినాను. ఇప్పుడు దీనిలో మైనర్ ఏంటిది, ఇది మైనర్. ఇలా కోఫాక్టర్ ఏంటిది, ఇది మొత్తం కోఫాక్టర్. దీంతో మొత్తం అయితే కోఫాక్టర్. ఇప్పుడు ఈ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ ఇంకోటి కూడా చూద్దాం. ఈ A33 రాసినాక చెప్తాను. A13కి ఇప్పుడు మీరు చెప్పాలి -1. ఇప్పుడు 1 + 3. ఇక్కడ ఈ A13కి సైడ్ ఉన్న ఎలిమెంట్స్, కింద ఉన్న ఎలిమెంట్స్ తీసేసినాక ఇది మిగులుతుంది. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేసేయాలి. A21 ఇంటూ A32 మైనస్ A31 ఇంటూ A22. అంతే కదా. ఇది ఇంటూ ఇది ఇక్కడ రాసేసినాను, ఇది ఇంటూ ఇది ఇక్కడ రాసేసినాను, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది చేసేసినాక ఇప్పుడు ఇదేంటిది, ఓన్లీ ఈ పార్ట్ మైనర్. ఇదేంటిది కోఫాక్టర్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, నేను ఇంతకుముందు వీడియోలో కానీ చెప్పాను, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుందని. అది ఎందుకు వస్తుందంటే ఇక్కడ మైనస్ ఈ సింబల్కి ఫస్ట్ ఇప్పుడు కానీ ఇక్కడ -1 ఆఫ్ 1 + 1 అంటే ఏంటిది, 1 + 1 అంటే ఏంటిది 2 అయింది. -1² ఎంత, ఇక్కడ చూడండి, ఇది -1, 1 + 1 ఎంత 2, 1² ఎంత 1. నెక్స్ట్ -1, 1 + 2 ఎంత 3. ఇప్పుడు
స్క్వేర్ చేస్తే 1 వచ్చింది. అంటే ఇప్పుడు -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇంకో మైనస్ మిగిలింది కాబట్టి ఇక్కడ -1 వస్తుంది. అర్థమైందా? -1 క్యూబ్ చేస్తే ఏమవుతుంది? -1 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఇప్పుడు -1 1 + 3 ఎంత? 4. ఇప్పుడు ఇక్కడ చూడండి -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, మా తర్వాత ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, లేకపోతే ఇవి రెండు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయినాయి కదా, మైనస్ మైనస్ ఏమైంది? ప్లస్ అయింది. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, అంటే ఇక్కడ ప్లస్. స్క్వేర్ చేస్తే అంటే ఈవెన్ నెంబర్స్ ఉంటే ప్లస్ వస్తుంది, ఆడ్ నెంబర్స్ ఉంటే మైనస్ వస్తుంది కదా. అందుకే నేను చెప్పాను కదా, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తుంది. అలాగే ఎక్కడైతే ఆడ్ నెంబర్స్ ఉన్నాయో అక్కడ మొత్తం మైనస్ వస్తుంది. 2 + 1 3, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 2 + 3 5, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. 3 + 2 5, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. మిగతా ఎలిమెంట్స్ మొత్తం ప్లస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఎక్కడ మైనస్ వస్తుందంటే ఇక్కడ ప్లస్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ మైనస్, మళ్ళీ ఇక్కడ ప్లస్, అంతే కదా. ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, మిగతాది మొత్తం ప్లస్. ఇక అర్థమైందా? ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు మీరు ఈ థర్డ్ రోకి, ఇది ఫస్ట్ రోకి చేసినాం కదా, మైనర్ కోఫాక్టర్. మీరు థర్డ్ రోకి చేయాలి. థర్డ్ రోకి ఎలా చేయాలి? A31. నేను ఒకటి చెప్తాను, మీరు మిగతాది ట్రై చేయండి. నాతోనే ట్రై చేయండి. మీరు వీడియో పాస్ చేసి ట్రై చేయండి, వస్తుందో రాదో తెలుస్తుంది. ఇప్పుడు -1 to the power of 3 + 1 ఆఫ్, ఇప్పుడు 3 + 1 అని చెప్పాను కదా, ఇది 3 + 1. ఇప్పుడు దీని పైన ఉన్న ఎలిమెంట్స్, సైడ్కు ఉన్న ఎలిమెంట్స్, సైడ్కు ఉన్న ఎలిమెంట్స్ అంటే ఇట్లా సైడ్కి ఇట్లా సైడ్కి, పైన ఉన్న ఎలిమెంట్స్ సైడ్కు ఉన్న ఎలిమెంట్స్ తీసేసి 1 2 3 4 ఈ 4 ఎలిమెంట్స్ ఇట్లా ఎల్ షేప్లో ఇలాగా తీసేస్తే ఈ 4 ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఈ 4 ఎలిమెంట్స్లో ఇప్పుడు ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, A12 ఇంటూ A23 మైనస్ A22 ఇంటూ A13 అయిపోయింది కదా. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. దీనిలో మైనర్ ఏంటిది? ఇది. కోఫాక్టర్ ఏంటిది? ఇది. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ A23 -1 to the power of 3 + 2 ఆఫ్, ఇప్పుడు దీనికి సైడ్కున్న ఎలిమెంట్స్ ఏంటిది? ఇది ఇది. పైన ఉన్న ఎలిమెంట్స్ ఏంటిది? ఇది. అంటే ఇప్పుడు ఏ ఎలిమెంట్ కానీ తీసుకోండి, దీనికి ఉన్నా అనుకో, దీని పక్కన ఉన్న ఎలిమెంట్స్, దీని పైన కానీ కింద ఉన్న ఎలిమెంట్స్ అని తీసేయాలి. ఇట్లా 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 తీసేస్తే ఇది 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 ఏమేమో పడుతున్నాయి? A11 A13 A21 A23. ఇప్పుడు A11 ఇంటూ A23 11 ఇంటూ A23 మైనస్ A21 ఇంటూ A13, అంతే కదా. ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఇప్పుడు దీనిలో మైనర్ ఏంటిది? ఇది. ఇలా కోఫాక్టర్ ఏంటిది? ఇది. దీంతో మొత్తం కోఫాక్టర్. లాస్ట్ ఎలిమెంట్ నేను మీరు చేస్తారని అనుకుంటున్నాను. ఈజీయే కదా. -1 to the power of 3 + 3. 3 + 3 ఎంత? 6 అవుతుంది. అంటే ఈవెన్. ఇది ఎంత వచ్చింది? 5 వస్తుంది. అందుకని నెగిటివ్ వచ్చింది. ఇక్కడ చూడు, ఇది A32, అందుకే నెగిటివ్ వచ్చింది. ఈ ఎలిమెంట్స్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 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 మైనస్ వస్తుంది, మిగతా మొత్తం ప్లస్ వస్తుంది. ఈవెన్ నెంబర్ ప్లస్ వస్తుంది. 1 + 1 2, 1 + 3 4, 3 + 1 4, 2 + 2 4, 3 + 3 6. ఇప్పుడు ఇది లాస్ట్ ఎలిమెంట్ రాసిద్దాం. దీని పైన ఎలిమెంట్స్, సైడ్కున్న ఎలిమెంట్స్, ఇటు సైడ్కున్న ఎలిమెంట్స్, ఇటు సైడ్ ఎలిమెంట్స్ తీసేస్తే ఇది 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 మిగులుతుంది. ఇప్పుడు ఇది A11 ఇంటూ A22 మైనస్ A21 ఇంటూ A12, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది, A11 ఇంటూ A22 మైనస్ A21 ఇంటూ A12 అయిపోయి ఇది మైనర్ అవుతుంది, ఇది కోఫాక్టర్ అవుతుంది. అర్థమైందా? ఒకవేళ ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతేనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ లిఫ్ట్.